ఎల్బీ నగర్ మెట్రోకి కేవలం 3 కిలోమీటర్ల దూరంలో కర్మన్ఘట్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి అతి దగ్గరలో మనకి 2 బిహెచ్కే 3 బిహెచ్కే రెడీ టు ఆక్యుపై ఉన్న అపార్ట్మెంట్లో ఫ్లాట్స్ అనేది అవైలబుల్లో ఉన్నాయి. ఈస్ట్వి వెస్ట్వి ఉన్నాయి మన దగ్గర. 1160 ఎస్ఎఫ్టీ అండ్ అలాగే 1520 ఎస్ఎఫ్టీ 3 బిహెచ్కే ఫ్లాట్స్ ఉన్నాయన్నమాట. రెడీ టు ఆక్యుపైతో ఉన్న ఈ ప్లాట్ల ప్రైస్, లొకేషన్ హైలైట్స్, ప్రైస్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనే ఇన్ఫామ్ చేస్తానండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇది ఒక ప్రమోషనల్ వీడియో కాబట్టి మీ నుంచి కానీ ఎవరి నుంచి కమిషన్ తీసుకోబడదు. ఇక్కడ డైరెక్ట్ డిస్ప్లే అవుతుంది, డైరెక్ట్ ఓనర్ నెంబర్ డిస్ప్లే అవుతుంది, గమనించండి. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది చూడండి. ఆలస్యం చేయకుండా ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలకు వెళ్తే, సో ఈ ప్రాజెక్ట్ గురించి మనతో తెలియడానికి ఈ ప్రాపర్టీ ఓనర్ అయిన మనకి మల్లికార్జున్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. అన్న నమస్తేనే. నమస్తే అన్న, ఇది ఎక్కడ ఉంది ఏంటి ఒక్కసారి మా వ్యూవర్స్ చెప్పారన్న. ఇది మనకి ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ 3 కిలోమీటర్ డిస్టెన్స్. ఓకేనా. కర్మన్ గేట్ హనుమాన్ టెంపుల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. మన హనుమాన్ టెంపుల్ 1 కిలోమీటర్ డిస్టెన్స్. జిల్లాలు కూడా అంటే మనకి మందమల్ల ఎంతో మందమల్ల పక్షం 1 కిలోమీటర్ అంతే దగ్గరలోనే. ఓకే, నైస్. మొత్తం ఎన్ని ఏరియాలు ఉన్నాయి? 1000 స్క్వేర్ యార్డ్. 1000 లో ఉందా? 1000 స్క్వేర్ యార్డ్. స్టీల్ ప్లస్ 5. స్టీల్ ప్లస్ 5 గా కట్టారా? ఓకే ఓకే. ఈచ్ వన్ ఫ్లోర్ కి ఎంత ఉంటుందా? 4 ఫ్లాట్స్. ఫ్లోర్ ఏ ఫేసింగ్స్ అవైలబుల్ ఉన్నాయి? ఈస్ట్ అండ్ వెస్ట్. ఓకే. మన దగ్గర ఎంత ఎస్ఎఫ్టీ నుంచి ప్రెజెంట్ అవైలబుల్? 1160 2 బిహెచ్కే, 1525 3 బిహెచ్కే. 3 బిహెచ్కే ఎంత? ఇంకా రెండే ఉన్నాయి. ఓకే. ఏ ఫేసింగ్స్ ఉన్నాయన్నా? ఈస్ట్ అండ్ వెస్ట్ అంతే. ఇంకా ఓకే. రెడీ టు ఆక్యుపై అన్న? రెడీ టు ఆక్యుపై. ఓకే. అంటే ఈ కంపెనీ అంటే మీరు ఇంతకుముందు ఇక్కడ చేశారన్నా? అవునవును, చేశారు. ఏ లొకేషన్ లో చేశారు? అప్పా జంక్షన్ లో. ఈ కంపెనీ, మీ కంపెనీ నేమ్ ఏంటన్నా? డిఎంఆర్ కన్స్ట్రక్షన్. ఓకే. ఇది ఎన్నో ప్రాజెక్ట్ అన్న మనది? అది 10వ ప్రాజెక్ట్. 10వ ప్రాజెక్ట్ అనేది? అవునవును. 10 ప్రాజెక్టులు చేసినట్టే మంచి అనుభవస్తులే. ఇది మొత్తం ఎంత సేఫ్టీ అన్న? ఎన్ని స్క్వేర్ యార్డ్ బిట్ ఇది? 1000 స్క్వేర్ యార్డ్. ఏ ఫేసింగ్ తో ఉంటుంది అన్నది మనకి? నార్త్ ఈస్ట్ కార్నర్. నార్త్ ఈస్ట్ కార్నర్ బిట్. మనకి అపార్ట్మెంట్ ముందు 2 సైడ్ రోడ్స్ ఎట్లా? నార్త్ ఈస్ట్. ఓకే. రోడ్స్ ఎట్లా ఉన్నాయన్న? 40 ఫీట్ ఈస్ట్. 40కి ఈస్ట్ ఉంది. ఓకే. 25 నార్త్ ఉంది. నైస్. మనకి కార్ పార్కింగ్ ఎట్లా ఇస్తున్నారు? ఫ్లాట్ ఒకటి. బైక్ పార్కింగ్ ఏమన్నా? బైక్ అంటే అవైలబుల్ అక్కడ సైడ్ అన్ని. బైక్ ఉంది కూడా. ఓకే. బోరు ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? బోర్ కూడా ఉంది. బోర్ ఉంది, బంజారా వాటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. మన వాచ్మెన్ ఇట్లా? వాచ్మెన్ రూమ్ ప్రొవైడ్. ఇది వాచ్మెన్. ఓకే. సీసీ అన్నీ కూడా? సీసీ కెమెరాస్ కూడా ఇచ్చారు. అన్ని సీసీ కూడా. ఓకే. అపార్ట్మెంట్ అంటే ఇప్పుడు అసోసియేట్ ఏమన్నా అయిందన్నా అపార్ట్మెంట్కి? ఏంటి అంటే అపార్ట్మెంట్ లో అసోసియేట్ ఏమన్నా కాలేదు ఇంకా, అది వచ్చిన తర్వాత అన్నారు. ఓకే. సో ప్రైస్ ఏం కోట్ చేస్తున్నారా? 5300, ఎమ్యూనిటీస్ 3 lakhs. 3 lakhs. ఓకే. లోన్ ఎంత వరకు వస్తుందా మనకి? లోన్ ఎలిజిబిలిటీ ఉంటే 65 దాకా వస్తుంది. 65. 2 బిహెచ్కే 3 బిహెచ్కే అయితే 75 తీసుకుంటున్నారు. 75 తీసుకుంటారా? ఓకే. ఏ బ్యాంక్ తో ఉన్నారన్నా మనం? హెచ్డిఎఫ్సి, ఎల్ఐసి, ఐసిఐసి, అన్ని ప్రాజెక్ట్ అప్రూవల్ ఉన్నాయి. అన్ని దాంట్లో. ఓకే. ప్రైస్ ఎంత అన్నారు ఫర్ సేఫ్టీ? 5300. ఏమన్నా ఫైనల్ అన్నా తగ్గుతుందా? నెగోషియబుల్ ఉంది, వాళ్ళు నచ్చితే మాట్లాడు. సో మనకి స్పేస్ ఎంత ఇచ్చారన్నా ఇట్లా మామూలుగా? ఇది లీగల్ హెచ్ఎండిఏ పర్మిషన్. అలా హెచ్ఎండిఏ అప్రూవ్డ్ అన్న? హెచ్ఎండిఏ అప్రూవ్డ్. సో చూసారు వ్యూస్, ఇది ఈ ప్రాపర్టీ గురించి మొత్తం అన్న ఈ విధంగా చెప్పారు. ఇంకా ఈ ప్రాజెక్ట్ గురించి కానీ ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా మల్లికార్జున్ రెడ్డి గారు అన్న నెంబర్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది, వారికి కాల్ చేయండి. మనకి 2 బిహెచ్కే అనేది ఇన్సైడ్లో ఎలా ఉంటుంది, 1160 ఎస్ఎఫ్టీ అనేది ఏ విధంగా ఉన్నది ఒకసారి మనం వెళ్ళి చూద్దాం పదండి. మనం ఒక ఫ్లోర్కి వచ్చామండి. ఈచ్ వన్ ఫ్లోర్కి వచ్చేలోపు మనకి 4 ఫ్లాట్స్ ఉంటాయి. ఈస్ట్వి 2 ఉంటాయి, వెస్ట్వి 2 ఉంటాయి. మధ్యలో మనకి ఒక లిఫ్ట్ ప్రొజిషన్ అనేది వీళ్ళు ఇవ్వడం జరిగింది మనకి. సో మనకి ఏంటంటే మధ్యలో ఇట్లా స్పేసెస్కి ఎట్లా అంటే మధ్యలో ప్లేస్ ఇవ్వడం జరిగింది. దీనివల్ల ఏంటంటే ప్రతి ఫ్లాట్కి కూడా మధ్యలో ఒక 6 feet అనేది ఓపెన్గా ఉంటుంది. మనకి కింద ఫ్లోర్ చూసుకుంటే కింద కంప్లీట్గా గ్రనైట్ అనేది ఫినిషింగ్ ఇచ్చారు. దాదాపుగా 7 feet వరకు కారిడార్ ఉంటుంది మనకి అలా. సో మనం చూస్తుంది 2 బిహెచ్కే వెస్ట్ ఫేసింగ్ చూస్తున్నాం మనం. సో ఇదైతే వర్క్ అంతా కంప్లీట్ అయింది. అపార్ట్మెంట్ అనేది రెడీ టు ఆక్యుపై అనమాట. మనం చూస్తుంది ఇది హాల్. మీకు ఈ హాల్ సైజెస్ కానీ ఈ బెడ్రూమ్ సైజెస్ కానీ ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ నెంబర్కి మీరు వాట్సాప్లో హాయ్ పెట్టారనుకోండి, ఈ ఫ్లోర్కి సంబంధించిన ప్లాన్ డీటెయిల్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కింద మనకి ఫ్లోర్ చూసుకుంటే ఇన్సైడ్లో 2x4 టైల్స్తో వీళ్ళు ఇవ్వడం జరిగింది. హాల్లో మనకి వెంటిలేట్ పర్పస్లో మంచిగా ఒక విండోస్ వచ్చేలోపు మనకి పీవీసీ విండోస్తో పాటు విత్ గ్రిల్ ఫిట్టింగ్తో ఇవ్వడం జరిగింది.
పైన ఫాల్ సీలింగ్ కూడా కంప్లీట్ చేశారు మంచిగా. మనకి రెడీ టు ఆక్యుపై అనమాట. ఈ ఎల్బీ నగర్ ఈ లొకాలిటీలో చూసిన వరకు అయితే మంచి ప్రాపర్టీ అని చెప్పుకోవచ్చు. మనం హాల్ నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే మధ్యలో ఒక చిన్న కామన్ వాష్రూమ్ పాయింట్ అనేది ఇవ్వడం జరిగింది. అండ్ ఈ విధంగా ఇటు వస్తే మళ్ళీ కామన్ వాష్రూమ్ నుంచి ఇటు వస్తే ఇక్కడ ఒక చిన్న వాష్ పాయింట్ ఉంటుంది. సో అందుకని ఈ విధంగా ఇలా ఉంది. ఇటు వెళ్తేనేమో మళ్ళీ మనకి ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియా. మనకి 1160 SFT అనేది 2 BHK అనేది పర్వాలేదు, చాలా బ్రహ్మాండంగా రూమ్ సైజెస్, హాల్ సైజెస్ అనేది చాలా స్పేసెస్గా ఉంటుంది. మనకి ఈ మాస్టర్ బెడ్రూమ్ సైజ్ కనుక చూసుకుంటే దాదాపుగా మనకి 13x14 సైజ్లో ఉంటుంది మనకి. అందుకే సెల్ఫ్స్ కూడా వీళ్ళు ఏంటంటే మనకి ఫ్యూచర్లో కబోర్డ్స్ ఏ విధంగా అనేది కొంతమంది చూస్ చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి వాల్స్ అనేది మనకి ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఎంటీగా. అండ్ వెంటిలేషన్ పర్పస్లో ఈ బెడ్రూమ్కు ఒక విండో అండ్ ఈ బెడ్రూమ్కి వచ్చేలోపు అటాచ్ వాష్రూమ్ అనేది ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఇది మాస్టర్ బెడ్రూమ్ ఏరియాలో మనకి ఇప్పుడు ఈ వెస్టర్న్ అయితే వెస్టర్న్, ఇండియన్ అయితే ఇండియన్ యూజ్ చేసుకోవడానికి వాష్రూమ్ ఏరియా అనేది మనం చూస్ చేసుకోవడానికి ఆప్షనల్గా ఉంది మనకి. అండ్ మళ్ళీ బెడ్రూమ్ నుంచి ఇలా వస్తే ఇటు వెళ్తేనేమో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మనకి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఏరియా. మాస్టర్ బెడ్రూమ్తో పోలిస్తే చిల్డ్రన్ బెడ్రూమ్ అనేది కొంచెం వాస్తు ప్రకారం ఈ విధంగా ఉండాలి, చిన్నగా ఉంటుందన్నమాట. మనకి పైన కూడా కొంచెం ఫాల్ సీలింగ్ అనేది ఈ బెడ్రూమ్కి వచ్చి డిఫరెంట్ స్టైల్లో ప్రొవైడ్ చేశారు. మనకి ఈ బెడ్రూమ్లో చిల్డ్రన్ బెడ్రూమ్ ఏంటంటే బాల్కనీ వ్యూ ఉంటుంది మనకి. ఈ డోర్ ఏదైతే ఉందో పీవీసీ డోర్ ఇలా నుంచి ఇలా చూసుకుంటే మనకి చిన్న బాల్కనీ వ్యూ లాంటివి కనిపిస్తుంది. మనకి ఈస్ట్లో చూపినట్టు 40 ఫీట్ల రోడ్ అన్నమాట, సీసీ రోడ్డు. చుట్టూ చూసుకోవచ్చు మంచి అపార్ట్మెంట్లు, మంచి కాలనీ. లేదంటే ఇక చిన్న వాష్ పాయింట్ కూడా యూజ్ చేసుకోవచ్చు, వాష్ ఏరియా లాంటిది. అంటే మన వాషింగ్ మిషన్ అలా యూజ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి బెడ్రూమ్ డోర్స్ సైజెస్ కానీ చూసుకోండి ఎంత థిక్నెస్తో, ఎంత బిల్డ్ క్వాలిటీతో మంచిగానే ప్రొవైడ్ చేశారు. ఎందుకంటే కంపెనీ కూడా ఇప్పటిదాకా ఓనర్ మల్లికార్జున రెడ్డి గారు చెప్పినట్టు మనకి దాదాపు వీళ్ళు ఇది 10వ ప్రాజెక్ట్ అన్నమాట. ఇది కొత్త వీళ్ళు రీసెంట్గా చేసి 1-2 ప్రాజెక్ట్ ఏం కాదు, ఇది 10వ ప్రాజెక్ట్ అన్నమాట వీళ్ళది. సో మనకి చూసుకుంటే ఇది డైనింగ్ ఏరియా. మనకి డైనింగ్ ఏరియా అనేది పర్లేదు, ఒక 6 మెంబర్స్ కూర్చునే టేబుల్ వేసుకున్నా కానీ యూజ్ చేసుకునే విధంగా ఉంది. అండ్ అదేవిధంగా డైనింగ్ దాని పక్కనే మనకి కిచెన్ ప్రొవైడ్ చేశారు. కిచెన్ చూసుకుంటే కింద ప్లాట్ఫామ్ అనేది బ్లాక్ ఈస్ట్లో గ్రానైట్తో ఫినిషింగ్ ఇవ్వడం జరిగింది. అండ్ ఇక్కడ కూడా వెంటిలేషన్ పర్పస్లో ఒక విండో, మళ్ళీ కిచెన్లో కూడా ఒక చిన్న డోర్ ఉంటుంది ఇక్కడ. ఈ డోర్ నుంచి ఇలా బయటకు వెళ్తే వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ఈ విధంగా ఉంది అన్నమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకి అపార్ట్మెంట్ అనేది 2 BHK అనేది ఈ విధంగా ఉంది. ఇది 1160 SFT ఇది అన్నమాట, రెడీ టు ఆక్యుపై. సో మళ్ళొకసారి ఈ ప్రాపర్టీ గురించి లొకేషన్ ఒకసారి డీప్గా కనుక చూసుకుంటే మనకి ఎల్బీ నగర్ మెట్రో నుంచి లెస్ దెన్ మనకి 3 కిలోమీటర్స్ వస్తుంది. కర్మన్ఘట్లో ఉన్న హనుమాన్ టెంపుల్కి అతి దగ్గరలో ఉంటుంది. మందమల్లమ్మ ఎక్స్ రోడ్కి పక్కనే ఉంటుంది ఈ ప్లాట్ అనేది. జిల్లెల్గూడ ఏరియా కిందకి వస్తుంది మనకి. మొత్తం ఇది 1200 గజాలలో కట్టిన అపార్ట్మెంట్ ఇది. మనకి ప్రైస్ కనుక చూసుకుంటే 5,300 రూపాయలు పర్ SFT చెప్తున్నారు. ఇది కూడా ఫైనల్ కాదండి, కూర్చుంటే ఆ సెట్టింగ్లో తగ్గుతుంది మన మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టి. ఇంకా ఈ ప్రాపర్టీ గురించి ఇంకే ఇన్ఫర్మేషన్ కావాలన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కాల్ చేయండి, మరిన్ని వివరాలు అందిస్తారు. అలాగే ఇలాంటి ప్రాపర్టీస్ ఉండి మీరు సేల్ చేయాలనుకుంటే కూడా మాకు సంప్రదించండి. అతి తక్కువ ధరలో మనం ప్రమోషన్ కూడా చేయడం జరుగుతుంది. ప్రమోషన్ సంబంధించిన నెంబర్ కింద డిస్ప్లే అవుతుంది, ఇది గమనించండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి ఒక లైక్ చేసుకుంటే చిన్న సపోర్టింగ్గా ఉంటుంది నాకు. థ్యాంక్ యూ.